అదేవిధంగా కోదండరాం, అదేవిధంగా మరి తిరుమల మల్లన్నను, అదేవిధంగా జర్నలిస్టు రఘును, అదేవిధంగా ఏబిఎను నడిపిస్తున్నటువంటి మరి రాధాకృష్ణ గారి ఆ ఏబిఎను నడవకుండా, మీడియా నడవకుండా నిషేధం పెట్టిండు. ఇవన్నీ మీరే చేసుకుంటూ వచ్చారు. అంటే మీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేరు. ఉద్యమం చేద్దామన్నా, రోడ్డు మీదకి వచ్చి నిరసనలు ధర్నాలు చేద్దామన్నా స్వేచ్ఛ లేకుండా చేశారు 10 ఏళ్ళు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ తెలంగాణ ప్రజలకు విముక్తి జరిగింది. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణలో దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసులు కానీ, అణగారిన కులాలు కానీ అన్ని వర్గాల ప్రజలు నిరసనలు లేపే కార్యక్రమం చేసుకున్న వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. విద్యార్థులకు, ఉద్యమకారులకు నిరసన చేసే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చాడు. చేసుకోండి, అది మీ స్వేచ్ఛ. అది మా ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఉద్యమకారులకు స్వేచ్ఛ ఇచ్చాడు. కాబట్టే రాష్ట్రంలో ఎక్కడ ఏమి చిన్న ప్రాబ్లం వచ్చినా, నిరసనలు తెలిపినా, ధర్నాలు చేసినా, రస్తారోకోలు చేసినా ఎవరి మీద కూడా కేసులు పెట్టకూడదు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కాపాడుకోవాల్సిన అవసరము, 4 కోట్ల ప్రజలకు చిన్న ముళ్ళుగుచ్చినా ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఇయలో కేటీఆర్ ఒక దిక్కు విధ్వంసం సృష్టించడానికి మిలిటెంట్ను తయారు చేస్తున్నాడు. దీనికి కారణము సుమన్ కాదు. సుమన్ వెనుకున్న కేటీఆర్, హరీష్ రావు మిలిటెంట్ వ్యవస్థను రాష్ట్రంలో తయారు చేస్తున్నారు. ఓపెన్ చెప్పాడు సుమను, ఓపెన్ చెప్పాడు. ఆయన ఎంపీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, చదువుకున్నాని చెప్పుకుంటాడు. మరి రాజ్యాంగం తెలిసిన వాడివి, చట్టాల గురించి తెలిసిన వాడివి, ఈ దేశాన్ని గౌరవించే బాధ్యత నీ మీద ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను గౌరవించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ప్రభుత్వాలను గౌరవించాలి. అది లేకుండా, మేనర్స్ లేకుండా, అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చుంటుందని అంటున్నా. ఏం తమాషలా? ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే మీ కేటీఆర్, హరీష్ రావు విధ్వంసాలు సృష్టించు రాష్ట్రంలో అంటే మీరు సృష్టించుకుంటా పోతే చేతులు కట్టుకొని ప్రభుత్వం ఉండదు. అది గుర్తు పెట్టుకోవాలి. మీరు మిలిటెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు, మీది మిలిటెంట్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఈ రాష్ట్రంలో మిలిటెంట్లను తయారు చేస్తున్నాడు కేటీఆర్, హరీష్ రావు. ఇది వాస్తవము. రాష్ట్రంలో తగలబెట్టాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, అయ్యా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నడుస్తుందో తెలంగాణ రాష్ట్రంలో చూడు. ఓపెన్ గా చెప్తున్నాడు మాజీ ఎంపీ కేటీఆర్, ఓపెన్ గా చెప్పిస్తున్నాడు. మాది బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు, మిలిటెంట్లను తయారు చేసేటువంటి పార్టీ మాది అని ఓపెన్ గా చెప్తున్నారు. అందుకోసమే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలి. బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో నిషేధించి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అది పొలిటికల్ పార్టీ కాదు. ఇప్పుడు ఓపెన్ గా వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఒక కలెక్టర్ మీద దాడి చేయించినాడే అర్థమైంది కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో. అందుకోసమే అది బీఆర్ఎస్ ముసుగులో మిలిటెంట్ వ్యవస్థను తయారు చేస్తున్నదే. ఇది స్పష్టంగా కనపడుతున్నది. ఇయల్లో కేటీఆర్ఏ దానికి ఆజ్ఞం పోస్తున్నాడు. కేటీఆర్ఏ ఆ మిలిటెంట్ వ్యవస్థకు నాయకుడు, హరీష్ రావును కేటీఆర్ఏ. ఇది వాస్తవం. ఎందుకంటే అంత ఓపెన్ గా టీఆర్ఎస్ పార్టీ భవన్లో సుమను మిలిటెంట్ వ్యవస్థ తయారు కావాలి, తగలబెట్టాలి,
రైల్వేలను తగలబెట్టాలి, రైళ్లు నడవకుండా చేయాలి, మొత్తం ఆఫీసులను తగలబెట్టాలి అని గంట ఓపెన్గా టీఆర్ఎస్ ఆఫీసులో మీటింగ్లో మాట్లాడుతుంటే ఏమన్నట్టు అర్థము? అంటే ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నట్టే కదా. అసలు వాస్తవానికి మీ బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ పార్టీ లేకుంటే మిలిటెంట్ని తయారు చేసి ఈ విధ్వంసం సృష్టించడం కోసమే మీ పార్టీ పెట్టుకున్నారా? ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అంటే మీకు కేసీఆర్కు, హరీష్ రావు, కేటీఆర్కు అధికారం లేకపోతే మీరు ఈ రాష్ట్రంలో మిలిటెంట్ని తయారు చేస్తారా? అంటే మళ్ళొక్క వ్యవస్థను మిలిటెంట్లను తయారు చేసి ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి మీరు ప్రజలను ప్రశాంతంగా బతకకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సుమన్, ఒకవేళ మీరు అదే పని గిట్ట మొదలు పెడితే జాగ్రత్త, ఖబర్దార్గా గుర్తు పెట్టుకోండి. ఒకవేళ ప్రభుత్వ ఆస్తులను ఎక్కడ డిస్టర్బ్ చేసినా, ప్రభుత్వ అధికారుల మీద మీ అంత పోకడ నడిపిస్తే, ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే, ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను గిట్ట మీరు తగలబెట్టాలని ప్రయత్నం చేస్తే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీ ఇండ్లను ముట్టడించవలసి వస్తుంది. మిమ్ములను ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రజలై ప్రభుత్వం నడుస్తున్నదంటే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇదే. ఈ ఆస్తులను ఎక్కడ డిస్టర్బ్ చేసినా మీ ఫామ్ హౌస్లను ముట్టడిస్తాం, మీ ఇండ్లను ముట్టడిస్తాం, ఇక్కడి నుంచి మేము తరిమేస్తామని చెప్తున్నా. మీరు గుర్తు పెట్టుకోండి. ఇది ప్రజలు తిరుగుబాటు చేస్తారు, అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాం. మేము ఆశామాష మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చోము. ఒక్కసారి మీరు చేయండి, మీకు తెలుస్తుందిగా. ప్రభుత్వ ఆస్తులని గిట్ట ఎక్కడైనా ముట్టినట్టు తెలిస్తే, ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు తెలిస్తే మీ గెస్ట్ హౌస్లు, మీ ఫామ్ హౌస్లు, మీ ఇండ్లు ముట్టడిస్తామో. తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గరికి వస్తున్నాయి. జాగ్రత్త అని చెప్తున్నా మీకు. అది గుర్తు పెట్టుకోవాలి. మీ కథ అంతా మొత్తం మాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమి చెయ్యాలని చూస్తున్నారు అనేది కూడా క్లారిటీగా ఉన్నది మాకు. అయినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీ దుర్మార్గమైన ఆలోచనలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు అంటుండు కేటీఆర్, సుమన్ అంటుండు, మీరు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అయితే మొదలు నెరవేర్చడం కోసం మీరు శ్రద్ధ చూపించండి అంటున్నాడు. మీకు సిగ్గున్నదని అంటున్నా నేను. మీకు సిగ్గుందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకున్నదని అంటున్నా. మీరు ఇచ్చిన హామీల గురించి మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇయాలో బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం రాగానే. ఉచిత కరెంటు 200 యూనిట్లు తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇయాలో సన్న బియ్యము ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇయ్యలే, మా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. రుణమాఫీ 10 ఏళ్ళు నువ్వు ఉండి రైతులకు రుణమాఫీ చేయలే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటేసారి తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ చేసిండు. ఇంకేం చెయ్యాలి? ఒకటి చేస్తున్నాను కదా. రెండవది, ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. 8 లక్షల కోట్ల అప్పు ఎవరు చేశారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు లేదా? 8 లక్షల కోట్ల అప్పు చేస్తే దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు.
ఒక దిక్కు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటేనే దాని మిత్తి కట్టుకుంటూ వస్తున్నది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఇచ్చారా మీరు? మేము ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పేదలకు, అణగారిన కులాలకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటూ వస్తున్నాము. మరి ఒకటెనుకొకటి హామీలు 3 ఏళ్ళ లోపట్టే ఒకటెనుకొకటి హామీలు నెరవేరుస్తున్నాం కదా. ఇచ్చిన హామీలను ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసింది మీరే కదా. ఈ రాష్ట్ర ప్రజలు కోలుకోకుండా చేసింది మీరే కదా. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది మీరే కదా. మరి మీరు ఎట్లా మాట్లాడతారే నాకు అర్థం కాదే. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఇచ్చారా? మిమ్మల్ని అడుగుతున్నా. ఓ కేటీఆర్ గారు, సుమను నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నాలుకే దగ్గర పెట్టుకొని మాట్లాడు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మీరు? గతంలో 3 ఎకరాల భూమి దళితులకు, నిరుపేదలకు ప్రతి ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తారని ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తారని ఇచ్చావా? మరి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారన్నారు, చేసిండ్రా? మరి ఇవన్నీ ఏమి చేయకుండా మీరు హామీలన్నీ మరి ఎందుకు నెరవేర్చలేదు? 10 ఏళ్లలో ఏమి ఎందుకు నెరవేర్చలేదు అంటున్నాం మేము. అయినా మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసమే దృష్టి పెట్టారు. కానీ మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఒకటెనుకొకటి నెరవేర్చుకుంటూ రావాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పంతులు నడపాలి. దళితులను, గిరిజనులను, ఆదివాసులను, అణగారిన కులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజల ప్రభుత్వం. అందుకోసమనే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. ఖచ్చితంగా అది ఎవరు మాట్లాడినా, మిలిటెంట్ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేస్తారన్నా, ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదు. మా ముఖ్యమంత్రి గారు ఊరుకోరు. జాగ్రత్త చెప్తున్నాము. మీ పంత అదే అయితే మరి మా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయి. మా